90లో మనం కూర్చొని మెల్లగా డీలగా మాట్లాడితే అంత ఎనర్జీ రాదు. సో మనం మంచిగా ప్యాంట్ షర్ట్ వేసుకొని, అంటే ఎప్పుడైతే మనము డ్రెస్ కోడ్లో ఉంటామో అప్పుడు మన మాటల్లో కూడా ఆ పోస్చర్ అనేది చేంజ్ అవుతుంది. సో మనం మంచిగా డ్రెస్ కోడ్ వేసుకొని ఫోన్ చేయడానికి కూడా మనం డ్రెస్ కోడ్లో ఉండాలి. అండ్ విజిటింగ్ కార్డ్ పెట్టుకోవాలి. సింపుల్ విజిటింగ్ కార్డ్ పెట్టుకోండి. మీ పేరు అండ్ నేనైతే నా పేరు, నా ఫోన్ నంబర్, ఈమెయిల్ రాస్తాను. దాని తర్వాత జస్ట్ ఎంపవరింగ్ పీపుల్ టు రియలైజ్ దేర్ డ్రీమ్స్ అని రాస్తాను అంతే. చాలా మంది ఏమేమో రాస్తారు, మర్సిడీస్ అచీవర్, ఎక్స్ట్రా ఇన్కమ్, మీకు కార్ కావాలా, ఫారెన్ ట్రిప్ కావాలా, కళలు అవి ఎన్ని మొత్తం ఒక ప్యాంప్లెట్ లాగా విజిటింగ్ కార్డ్ తయారు చేస్తారు. అట్లా అవసరం లేదు. సో సింపుల్ విజిటింగ్ కార్డ్ తయారు చేయండి. ఒక మిఠాయి పంచినట్టు మనము ఒక నెలకు ఒక 100 కూడా మనము కార్డ్స్ పంచుతున్నాం అనుకోండి, షేర్ చేస్తున్నాం అనుకోండి, సో మనకు బ్యాక్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఓకే. అండ్ మూడో విషయము, మనము నవ్వుకుంటూ కలవాలి. సో ఎంత ఎనర్జీ, మనం ఇప్పుడు ఒక వ్యక్తితో మనం కలుస్తున్నాము అంటే ఆ చుట్టుపక్కల ఎంత ఎనర్జీ, ఎంత ఎక్సైట్మెంట్ ఉండాలి, ఆ వాతావరణం ఎట్లా ఉండాలంటే అది మన చేతుల్లో ఉన్నది, మనం డిసైడ్ చేయాలి. సో ఎంత మనం ఎక్సైట్మెంట్తో కలిస్తే ఆ వ్యక్తి కూడా అంతే ఎక్సైట్మెంట్తో మనకు కలుస్తారు. సో దాని గురించి ఒకటే ఉన్నది, పెద్ద స్మైల్ మన ఫేస్ మీద పెట్టాలి. మేము ఎక్కడ పోతే అక్కడ కొత్త వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము. ఓకే. ఊబర్ వాళ్ళతో, ట్యాక్సీ వాళ్ళతో, డ్రైవర్స్తో, హోటల్లో పోతే రిసెప్షనిస్ట్తో, ఫ్లైట్లో పక్కన కూర్చున్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా మేము స్పాన్సర్ చేసేస్తాము. సో ఇట్లా ఎక్కడ పోతే అక్కడ మేము అందరికీ మాట్లాడి కోల్డ్ కాంటాక్టింగ్ చేస్తూ ఉంటాము. సో కోల్డ్ కాంటాక్టింగ్ చాలా ఇంపార్టెంట్ మనకు. కానీ దానికన్నా ముందు మనకు తెలిసిన వాళ్ళ యొక్క లిస్ట్ ఫుల్ఫిల్ చేయాలి. తెలిసిన వాళ్ళకు మనం ప్లాన్ చెప్పేస్తే వాళ్ళు వస్తారా గ్యారంటీ లేదు, వాళ్ళు రారు కూడా, కానీ మనం ప్రాక్టీస్ అవుతుంది. సో మన పని ఎక్కడ మనం వాళ్ళ మీద ప్రాక్టీస్ చేస్తున్నాము. దాని తర్వాత మనం కొత్త వాళ్ళతో షేక్ హ్యాండ్ చేస్తాము, కలుస్తాము ఎక్సైట్మెంట్తో. ఒక 5 సంవత్సరాల తర్వాత మన మొత్తం ఇండియాలో ఎట్లా తెలియాలంటే, స్మైల్ చేసే వ్యక్తులు, ఎక్సైటెడ్ పీపుల్ ఉన్నారు అంటే అదే వీళ్ళు విన్నింగ్ టీం వాళ్ళ అని అందరూ చెప్పుకోవాలి. అంత మన లోపల స్మైలింగ్ అనే ఎక్సైట్మెంట్ ఉండాలంట. ఓకే. సో ఆల్వేస్ మన పెదాలు ఉంటాయి కదా, అది మొత్తం ఓపెన్ కావాలి.